Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రాబ్లం మార్చిలో 2020లో తెలంగాణ స్టేట్లో 4 మార్కులకి అడగడం జరిగింది. మరి చూద్దాం. Find the image of the point in the straight line. ఇమేజ్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, చూడండి, ఫస్ట్ మనకి కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇమేజ్ అంటున్నాడు కదా. ఎప్పుడైనా ఇమేజ్ అంటే ఏంటంటే ఒక లైన్ అన్నమాట. ఒక లైన్ ఇచ్చేసాడు ఇక్కడ. ఈ లైన్ యొక్క ఇమేజ్ ఎప్పుడైనా, ఇమేజ్ అంటే ప్రతిబింబం అంటుంటాం, అవునా? ఓకే, మనకి ఎప్పుడైనా మన యొక్క ఇమేజ్ ఎటువైపు ఉంటుందంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, మనకి ఆపోజిట్ డైరెక్షన్లో. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఇమేజ్ అనే పాయింట్ ఏ అని పేరు పెట్టుకుంటున్నా. 1, 2 యొక్క ఇమేజ్ దీని యొక్క ఆపోజిట్ అంటే ఇదే కదా ఆపోజిట్లో. సో బి అని పేరు పెట్టుకుంటున్నా, హెచ్ కామా కే అని పెట్టుకుంటున్నా. కాబట్టి ఏ యొక్క ఇమేజ్ ఏమవుతుంది సార్? బి అవుతుంది. ఏ యొక్క ఇమేజ్ బి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ అనమాట. స్ట్రైట్ లైన్ ఇచ్చేసాడు కదా, 3x + 4y - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి బి అనే పాయింట్ని కనుక్కోండి. ఇక్కడ ఫార్ములా ఒకటే ఒక ఫార్ములా. సో ఏంటంటే h - x1/a is equal to k minus y1/b is equal to minus of 2 into అదే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అయితే మైనస్ ఆఫ్ రాయాలి. ఇక్కడ -2 into ax1 plus by1 plus c by a² plus b². ఈ ఫార్ములాని ఉపయోగించి మనం ఇమేజ్ కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ ఏబిసి అంటే ఆ లైన్ యొక్క ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ కాన్స్టెంట్. ఏ అంటే 3, బి అంటే 4, సి అంటే -1. అట్లనే పాయింట్ x1 y1 అంటే 1, 2. x1 అంటే 1, y1 అంటే 2. మరి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నేను గివెన్ స్ట్రైట్ లైన్ రాస్తున్నాను. గివెన్ లైన్ ఏంటి? 3x + 4y - 1 is equal to 0. ఇప్పుడు దీన్ని నేను స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with ఏంటి స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax + by + c is equal to 0. దీంతో కంపేర్ చేస్తే అప్పుడు ఏ ఎంత? ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట, అంటే 3. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 3, బి అంటే వై కోఎఫిషియంట్ అంటే b is equal to 4, సి అంటే కాన్స్టెంట్ -1. ఇప్పుడు మనం ఏం చేస్తాము? సో ఏ యొక్క ఇమేజ్ బి అనే పాయింట్ని రాస్తాం. ఓకే, సో అట్లనే పాయింట్ అనేది రాద్దాం. సో ఆల్సో గివెన్ పాయింట్, ఆల్సో లెట్ ద గివెన్ పాయింట్, దాన్ని ఏ అని పేరు పెట్టుకుంటున్నా. ఏ ఆఫ్ x1, y1 అని పేరు పెట్టుకుంటున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఇప్పుడు హెచ్ కామా కేని ఏ యొక్క ఇమేజ్ అని చెప్పాను. సో కాబట్టి లెట్ హెచ్ కామా కే అంటే దాని పేరు బి అని రాస్తున్నా. బి ఆఫ్ హెచ్ కామా కే బి ద ఇమేజ్, be the image of the point, be the image of the point a of 1, 2 on the line, on the line. ఏంటి? 3x + 4y లైన్ రాస్తున్నా, -1 దట్ ఈస్ 0. ఓకే, సో ఇప్పుడు ఫార్ములాని రాస్తున్నా. ఫార్ములా ఏంటి? h - x1/a is equal to k minus y1/b is equal to -2 into minus of 2 into ax1 plus by1
ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏబీసీలు ఉన్నాయి, x1 y1 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. హెచ్ మైనస్ x1 అంటే సార్ ఇక్కడ 1 అన్నమాట, డివైడెడ్ బై ఏ అంటే ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 అంటే 2 అన్నమాట, బి అంటే 4 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏ x1, ఏ అంటే ఎంత 3 ఇంటూ x1 అంటే 0.1 అన్నమాట, ప్లస్ బి అంటే బి ఎంత 4 అన్నమాట, బి. నెక్స్ట్ ఇంకా ఏంటి y1 అంటే 2 ప్లస్ సి అంటే ఎంత -1 డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. హెచ్ మైనస్ 1 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 2/4 ఈజ్ ఈక్వల్ టు -2 అలానే ఉంటుంది, మల్టిప్లై చేయండి 3 ఇంటూ 1 3 ప్లస్ 4 2s 8 అవుతుంది, ప్లస్ మైనస్ -1 అవుతుంది, డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి 8 ప్లస్ 3 11 మైనస్ 1 అంటే 10 అవుతుంది. ఓకే, h minus 1/3 is equal to k minus 2/4 is equal to -2 into 11 minus 1 ఎంత 10 అవుతుంది. సో 10 divided by 9 plus 16 25, 5తో క్యాన్సిల్ చేయండి, 5 5s are 25, 5 2s are 10. ఓకే, ఇప్పుడు ఇంకా h minus 1/3 is equal to k minus 2/4 is equal to చెప్పండి -2 into 2 4 అవుతుంది, డివైడెడ్ బై 5. ఇప్పుడు h కామా k కావాలి, ఒక్కొక్క దాన్ని కాన్స్టెంట్ టర్మ్కి, అంటే ఇది కాన్స్టెంట్ కదా దానికి ఈక్వేట్ చేయండి, 3 ఈక్వలే కాబట్టి h మైనస్ 1/3 is equal to -4/5 కామా k minus 2/4, k minus 2/4 is equal to -4/5. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా క్రాస్ మల్టిప్లై చేయండి, h minus 1 is equal to 4 into 3 -12, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -12/5. ఇక్కడ నుంచి ఫైనల్గా h కావాలి -12/5, ఈ -1 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, +1 అయిపోతుంది. h is equal to LCM ఎంత 5 అన్నమాట, -12 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేయండి, 5 into 1 5. సో దట్ ఈస్ h is equal to 12లో 5 వెళ్తే -7/5 h వచ్చేసింది. అవునా, ఇప్పుడు k కనుక్కుందాం, చెప్పండి. సో k -2 is equal, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 into 4 16, -16/5 అవుతుంది. సో ఇక్కడ నుంచి k is equal to -16/5, -2 అటు సైడ్ వెళ్తే +2 అయిపోతుంది. ఇప్పుడు k is equal to LCM 5 అని, సో -16 ప్లస్ 5 2s are 10 అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 16లో 10 వెళ్తే -6/5. కాబట్టి h వచ్చేసింది, k వచ్చేసింది. hkని మనం ఏమనుకున్నాం ఇక్కడ ఇమేజ్ అన్నాం, కాబట్టి ఏకి ఇమేజ్ b వచ్చేసింది. సో దేర్ ఫోర్ ద ఇమేజ్ of the point P is B of h comma k is equal to ఎంత, h అంటే -7/5, k అంటే -6/5. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.